శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను మా నోములకి చేసుకునే పూర్ణాలు చూపిస్తానండి. ఇదిగోనండి నల్ల పెసలు. ఇవి నల్ల పెసలు, బెల్లము. నల్ల పెసలతో మేము పూర్ణాలు నోములకి చేసుకుంటామండి. నోములకి చేసుకున్నప్పుడు కొంచెం తప్పు మిగిలిందనమాట నల్ల పెసలు. సరే మా పెద్దబాబు పొద్దున్న వచ్చాడు, వాడికి ఇష్టం అనమాట. నోములకు కూడా రాలేదు వాడు. సరేలే అని చెప్పి వాళ్ళకి ఇష్టమని చెప్పి ఆ ఉన్న పెసలు వేసి కొంచెంగా పూర్ణాలు చేస్తున్నాను వాడి కోసం అని. సరే చేస్తున్నాను కదా అని మీకు చూపిస్తున్నాను. ఇది మా నోములకు చేసుకునే పూర్ణాలండి. ప్రతి సంవత్సరం చేసుకుంటామన్నమాట. ఈ నల్ల పెసలు, బెల్లము చక్కగా నల్ల పెసలు ఉడకబెట్టి వేయించి ఉడకబెట్టి బెల్లం వేసి చక్కగా పాకం వచ్చే వరకు ఉడకబెట్టి చల్లారిన తర్వాత ఇలా ఉండలు చుట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి పూర్ణాలు వేస్తాను. ఎలా వేస్తానో చూడండి. ఇది తోపు పిండి అండి. తోపు పిండి ఇది 2 డబ్బాలు బియ్యానికి 1 డబ్బా మినప్పప్పు వేసి నానబెట్టి 4-5 గంటలు నానిన తర్వాత మిక్సీ పెట్టుకొని ఒక 2-3 గంటలు నానబెట్టుకున్నానండి. ఇది నానబెట్టుకున్న పిండి. ఈ పిండిలో కొంచెం బెల్లం వేసుకోవాలండి. కొంచెం బెల్లం వేసుకోవాలి. ఒక్క చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. చిటికెడు ఉప్పు వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఇది తోపు అన్నమాట పూర్ణానికి. ఇలాగా ఈ చిక్కదనం ఉండాలి. మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు అన్నమాట. ఈ విధంగా తోపు పిండి అనమాట ఇది పూర్ణానికి. బెల్లము కొంచెం ఉప్పు వేసాము అంతే. మినప్పిండి బియ్యం పిండి కలిపింది. తోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పూర్ణాలు వేసుకుందాం. రెడీ అయిపోయింది తోపు. ఇప్పుడు ఇది పూర్ణాలు వేసుకుందాం. ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ కాగిందండి. కొంచెం చింతపండు వేసుకుందాం. చింతపండు వేసుకున్నాం కదా, ఈ చింతపండు వేగిపోయిందండి, తీసేద్దాం. ఇప్పుడు పూర్ణాలు వేసుకుందాం. ఇదిగోనండి తోపు పిండి ఇందులో తీసుకున్నాను. అందులో కనిపించడం లేదు కదా అని ఇందులో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో పూర్ణం వేసుకుందాం. పూర్ణం వేసుకొని ఇదిగోనండి పూర్ణం. చూసారా? ఇలా స్పూన్తో వేసామనుకోండి చక్కగా పూర్ణం రౌండ్గా వస్తుందన్నమాట, తోకలు రాకుండా. అదిగోండి. చీదేయకుండా కూడా పూర్ణం వేసిన వెంటనే కలిపామనుకోండి చీదేస్తుంది అనమాట. మొత్తం గెసంతా వచ్చేస్తుంది. అలా రాకుండా కొంచెం వేగిన తర్వాతనే పూర్ణాన్ని తిప్పుకోవాలి. ఇదిగోనండి పూర్ణం.
ఇదిగోనండి. అద్దిగానండి, అద్దిగా. అద్దిగా పూర్ణాలు, అద్దిగానండి. చూసారా చక్కగా పొంగుతున్నాయి. ఇదిగోనండి. అదిగానండి పూర్ణాలు. నల్ల పెసల పూర్ణాలు మా నోముల స్పెషల్ అన్నమాట ఇవి. ఈరోజు ఎలాగా సాటర్డే కదా, పిల్లలు కూడా వచ్చారు అని వేస్తున్నాను అన్నమాట. టిఫిన్ కింద కూడా ఉంటుంది అని. కొంచెమేలేండి, ఎక్కువ చేసే ఓపిక కూడా లేదు. ఓ చిన్న గ్లాసుడు పప్పు వేసాను, ఓ 100 గ్రాములు బెల్లం వేసాను. మన నోముల్లో కొంచెం మిగిలినవి పెసలు మిగిలినాయి కదా, బాబుకి ఇష్టం అని వేసాను అనమాట. అలాగా వేసాను కదా అని మీకు చూపిస్తున్నారు. చాలా చాలా టేస్టీ పూర్ణాలు. ఇందులో నెయ్యి వేయలేదండి. ఎలాగ మనం పూర్ణాల్లో నెయ్యి వేసుకునే తింటాం కదా, మా ఇంట్లో నెయ్యి లేనిదే పూర్ణం తినరు అనమాట. నెయ్యి వేసుకొని బెజ్జం పెట్టి పూర్ణం అందులో నెయ్యి వేసుకొని తింటారు. అందుకని ఇందులో నెయ్యి వేయలే, అందులో ఎలాగో వేసుకుంటారు కదా అని. లేకపోతే కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగా వస్తాయండి. అదిగో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. వేగిపోయినాయండి, తీసేద్దాం. అదిగో మనం అలా స్పూన్తో వేయబట్టే చక్కగా రౌండ్గా వచ్చాయన్నమాట. అదిగోనండి పూర్ణం. అదిగో చూసారా ఎంత బాగుందో. ఇదిగో ఇదిగోనండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా పూర్ణం. అవిగానండి మళ్ళీ వేస్తాను. ఇదిగోనండి, అదిగోనండి. అది ఇలా వేసేయడం ఎంత అంతేనండి. స్పూన్తో వేస్తే మనకు చక్కగా ఈజీగా కూడా వచ్చేస్తాయండి. ట్రై చేయండి మీరు కూడా ఈసారి పూర్ణాలు వేస్తే ఇలా. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పూర్ణాలు. ఇవి నల్ల పెసలు కదా, పెసలే టేస్టు. ఇంకా అందులో నల్ల పెసలు
ఇంకా ఇంకా టేస్ట్ అన్నమాట. ఇదిగోండి పూర్ణాలు, యమ్మీ యమ్మీ పూర్ణాలు, యమ్మీ యమ్మీ పూర్ణాలు రెడీ. ఆహా, చక్కగా పిండి నానింది కదండి. మైసూర్ బజ్జీలా ఉబ్బుతున్నాయి. సూపర్ సూపర్. ఏదైనా కొంచెం చేసుకుంటే భలే టేస్టీగా వస్తాయండి. ఎక్కువ చేసుకునేదానికన్నా కొంచెం కొంచెం చేసేవాడుకోండి, భలే భలే టేస్ట్ వస్తాయి. మైసూర్ బజ్జీల్లాగా ఉన్నాయండి కూరలు, బాగా బుబ్బినాయి. సూపర్ సూపర్ టేస్టీ. అయిపోయినాయండి. ఇదిగోనండి. ఇదిగోనండి టేస్టీ టేస్టీ పూర్ణాలు, నల్ల పెసల పూర్ణాలు. నచ్చితే మీరు కూడా ఇలాగ చేసుకోండి. థ్యాంక్ యూ.